పిల్లరా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండని అనడం. దేవుని దగ్గరికి వచ్చావు, హలో బ్రదర్, హలో సేవకుడా, వింటున్నావేమో ఒకసారి చూడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, నీ సేవ చేస్తానన్నావు. నువ్వు ఉద్యోగాలు చేసుకోవటానికి, నువ్వు పనులు చేసుకోవటానికి ఏమి లేవా? పనులు ఉన్నాయి మనకి. ఆఖరికి చిత్తు కాగితాలు అమ్మైనా నువ్వు బ్రతికేయచ్చు. నువ్వు రిక్షా దొక్కి బతకొచ్చు, ఆటో నడిపి బతకొచ్చు, కారు తోలి బతకొచ్చు, లేకపోతే బేల్దారి పనికి అనగా ఆ తాపి పనికి వెళ్ళి నువ్వు బతకొచ్చు, ఆ మూట్ల మోసి బతకొచ్చు, నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు. బైబిల్ గ్రంథం చేత పట్టుకొని నేను బ్రతకడానికి వచ్చానన్న ప్రతి ఒక్క సేవకుడా నువ్వు వింటూ ఉండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరు యజమానులకు ఎవడు దాసుడు కానేరడు అన్నావు. నీ యజమానుడు ఎవరో? యేసుక్రీస్తు నీ యజమానుడైతే, నా తండ్రి, నా దేవా, నా ప్రభు అని నువ్వు ప్రార్థన చేసిన క్షణమే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ అక్కర అవసరతలు తీర్చువాడై ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన ఈ యొక్క యజమాని దగ్గర నువ్వు నీ యొక్క సమస్యను